ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీకు, మీ కుటుంబానికి, మీ మీరు చేయు ప్రయత్నములన్నిటికీ కూడా శుభం, శాంతి, సమాధానము కలుగునుగాక. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నందుకు, బలపడుతూ ఉన్నందుకు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నందుకు మొదటగా మీ అందరికీ కూడా నేను ప్రభువు పక్షమున వందనములను తెలియచేస్తూ ఉన్నాను. 12 మంది శిష్యుల గురించి ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు 12 మంది శిష్యులలో యాకోబు అనేటటువంటి శిష్యుని గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. అందులో పెద్ద యాకోబు అనే పిలువబడే యాకోబును గూర్చి, అతని జీవిత చరిత్రను గూర్చి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యాకోబు యొక్క తండ్రి పేరు జెబెదయి. ఈ యాకోబు యొక్క స్వభావము ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతడు బహు ధైర్యవంతుడు, కాకపోతే ఉగ్ర స్వభావము కలిగిన వాడు, తీవ్రమైన ఉద్వేగమైన స్వభావము కలిగిన వాడు, తొందరపాటు స్వభావము కలిగిన వాడు అని అపోస్తలుడైనటువంటి పేతురు కూడా తొందరపాటు స్వభావం కలిగిన వాడు, దుడుకు పేతురు అని పేరు. కానీ పెంతెకొస్తు పండుగ దినమున కుమ్మరింపబడ్డ ఆత్మ ద్వారా పేతురు, ఈ యాకోబు కూడా ఆ ఉద్వేగము అనేది తొలగించి దేవుడు నిదానం చేసి పరిచర్యలో గొప్ప నాయకులుగా, సేవకులుగా వాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము గ్రహించగలం. ఉగ్ర స్వభావము కలిగిన వాడు. యేసు ప్రభు ఇతనికి ఒక నిక్నేమ్ పేరు పెట్టాడు. ఏంటంటే ఉరిమెడివాడు, ఉరిమే కుమారుడు. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక ప్రాంతంలో ఒకరి మీదికి అగ్ని రానివ్వు అని అడుగుతాడు యేసు ప్రభుకి. అగ్ని వీరి మీదికి రప్పించు అంటాడు అనమాట. అందుకనే ఉగ్ర స్వభావము కలవాడు, ఉరిమే కుమారుడు అని నిక్నేమ్ యేసు ప్రభు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఉద్వేగభరితమైన లేదా తీవ్రమైన స్వభావము కలిగిన వాడు. ఉద్వేగభరితమైనటువంటి లేదా తీవ్రమైన స్వభావము కలిగిన వాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ. ఈ ఉరిమేడువాడు అనేటటువంటి పేరు ఎక్కడ ఉంది అని మన దేవుని వాక్యంలో ధ్యానించినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనము. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనేర్గస్సు అని పేరు పెట్టెను. బోయనేర్గస్సు అనగా ఉరిమెడువాడని అర్థము. ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే, లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనము. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనము. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. యేసు ప్రభు యెరూషలేము వెళ్ళుటకు సిద్ధమవుతున్నాడు. ఆయన 52వ వచనం, యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయ్యుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కానీ
ఆయన యెరూషలేమునకు వెళ్ళి నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. వీరి మీద అగ్ని కురిపించమంటావా, ప్రార్థన చేయమంటావా అని అడుగుతున్నాడు అన్నమాట. అంతేకాకుండా రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే ధైర్యవంతుడు, ఆశాజీవి. యాకోబు ఎవరు? ధైర్యవంతుడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం 37వ వచనంలో మనం చూసినట్లయితే జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. చూసారా, వీరు ఏమడుగుతున్నారో? దేవుని కుడి పార్శ్వంలో ఎడమ పార్శ్వంలో స్థానాన్ని అడుగుతున్నారు. గొంతమ్మ కోరికలు అనేది ఉండకూడదన్నమాట. కోరికలు ఉండొచ్చు కానీ గొంతమ్మ కోరికలు అనేవి ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుకోబోతున్న బాప్తిస్మం మీరు పొందుకోగలరా అంటే ఇంకా ధైర్యంగా ఏమంటున్నారు వీళ్ళు, మీరు త్రాగుచున్న గిన్నెలోనిది మేము త్రాగుదాము, మీరు పొందుకోబోయే బాప్తిస్మం మేము కూడా పొందుకుంటాం అంటున్నారు. అందుకు యేసు ప్రభు మరలా ఏమంటున్నారు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరు, నేను పొందుకునే బాప్తిస్మం మీరు పొందుకుంటారు, కానీ నా కుడి పార్శ్వం నా ఎడవ పార్శ్వంలో కూర్చుండబెట్టడం అనేది నా వశంలో లేదు అంటున్నాడు అన్నమాట. తండ్రి వశంలో ఉంది అంటున్నాడు. అయితే అప్పటికి వీరు పరిపూర్ణత లేనందున ఇటువంటి కోరికలు అనేవి వచ్చాయి. అయితే పెంతెకోస్తు పండుగ దినమున బహుబలమైన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తొందరపాటు స్వభావం ఉండకూడదు, ఉరిమే స్వభావం ఉంటే దేవుడు సేవను వాడుకోడు అని గ్రహించి పశ్చాత్తాపడినందున ఆత్మచేత నింపబడ్డప్పుడు ఎక్కడ కూడా వారు ఉరిమినట్లుగా కానీ, ఎక్కడ కూడా వారు తొందరపాటు స్వభావం ఉన్నట్లుగా కానీ లేదు. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ దినమున వారు పరిపూర్ణులయ్యారు దేవుని అభిషేకం ద్వారా. మిమ్మల్ని కూడా దేవుడు, మీరు తొందరపడుతూ ఉన్నారేమో మీ క్రైస్తవ జీవితంలో, ఉరిమే స్వభావం మీలో ఉందేమో, కానీ దేవుని అభిషేకం ద్వారా యాకోబును దేవుడు పరిపూర్ణులుగా చేసి సేవలో వాడుకున్నట్లు దేవుడు మిమ్మును కూడా పరిపూర్ణులుగా చేసి తన సేవలో వాడుకోబోతూ ఉన్నాడు. మూడో విషయం, యేసుకు అత్యంత సన్నిహిత సహచరుడు. ముగ్గురు శిష్యులు యేసుకు సన్నిహితంగా ఉండేవారు, పేతురు, యోహాను, యాకోబు. ఈ యాకోబు యేసుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. 3 లేఖనాలు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. మనం కూడా యేసుకు సన్నిహితంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితోనే ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కానీ దేవునితో క్లోజ్గా ఉండడం మనం ఉండలేకపోతున్నామేమో. ఇక్కడ 12 మంది శిష్యులు దేవునితోనే ఉన్నారు, కానీ బాగా క్లోజ్గా, బాగా సన్నిహితంగా ఎవరున్నారంటే పేతురు, యోహాను, యాకోబు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు రూపాంతరం చెందే అనుభవంని చూచాడు జెబెదయి కుమారుడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యాయీరు కుమార్తెను యేసు ప్రభు బ్రతికించడం చూచాడు, అంటే పరిచర్యలో ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వేదన పొందుతూ ప్రార్థన చేసే సమయంలో కూడా
యాకోబు ఉన్నాడండి. మనం పరిచర్యలో ఉన్నామా లేదా? దేవుని నమ్ముకున్నాం ఎంతకాలమైంది కాదు. దేవుని యొద్ద నుండి మనం ఏదో పొందుకొని అవసరాల నిమిత్తం, డబ్బు నిమిత్తం, స్వస్థతల నిమిత్తమే కాదు కానీ దేవునికి సమీపస్తులుగా, దగ్గరగా, సన్నిహితంగా మనం మెలగాలి. దేవుని హృదయం ఏంటో మనకు తెలియాలి. దేవుని స్వభావం ఏంటో తెలియాలి. ఆయన భారాన్ని మోసేవారుగా ఉండాలి. ఆయన పరిచర్యలో పరిచారకులుగా, గాయకులుగా, ఏదైనా పరిచారం చేసేవారుగా, పరిచర్య చేసేవారుగా, ఉద్యోగం చేసిన, చదువుకున్న, దేవునికి సన్నిహితంగా ఉంటూ ఆయన పనిని చేసేవారిగా ఉండాలని దేవుడు ఈ అంత్య దినాల్లో మనల్ని కోరుకుంటున్నాడు. 4వ విషయం, యాకోబు భక్తిపరుడు, అంతేకాకుండా ధైర్యవంతుడు. ఎంతటి భక్తిపరుడు అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు యేసుక్రీస్తు తనను వెంబడించుమని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ఎంతో డబ్బు సంపాదించడానికి అవసరమైన వలను, జీవన వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు పరిచర్య చేయడానికి ఆయన వెంటనే వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించినట్లుగా వ్రాయబడి ఉంది. దానిని బట్టి మనం అర్థం చేసుకోవాలి అతడు ఎంత భక్తిపరుడో. మనకు కూడా ఎన్నో రోజులు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సినిమాలు విడిచిపెట్టి నన్ను వెంబడించని చెబుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా ఎందుకు మనం సినిమాలు చూస్తూ ఉన్నాము? నువ్వు మందు మానేయి, త్రాగుడు మానేయి, నువ్వు అబద్ధాలు మానేయి అని ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. మనలో కొంతమంది వెంటనే విడిచిపెట్టారు కూడా. కానీ యాకోబు వలె మనలో కొంతమంది వెంటనే విడిచిపెట్టారు, కానీ కొంతమంది ఎప్పటికో విడిచిపెట్టారు. చచ్చిపోయే ముందు, వృద్ధాప్యంలో, అన్నీ పోయిన తర్వాత, దేవుడు చెప్పిన 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి మారు మనసు పొందుతున్నారు. అది మారు మనసే కానీ వెంటనే అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. నీ జీవితంలో దేవుడు వెంబడించుమని చెప్పినప్పుడు ఏమి పెట్టలేకపోతున్నావో అది విడిచిపెట్టి ఆ పాపాన్ని వెంటనే వెంబడించి యేసు ప్రభు పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, దేవుని మందిరంలో ఒక పనిముట్టుగా నువ్వు ఉండాలంతే ఖాళీ టైంలో. 5వ విషయం, అపోస్తులలో మొట్టమొదటి హతసాక్షి అండి ఇతడు. మొట్టమొదటి హతసాక్షి. 12 మంది చనిపోయారు, అందులో కొంతమంది హతసాక్షులు అయ్యారు. అందులో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే యాకోబు. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనంలో మరి ఈ వాక్యము వ్రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. పై వచనంలో వ్రాయబడి ఉంటుంది హేరోదు. ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే హేరోదు అంటే అగ్రిప్ప 1, హేరోదు రాజు, అగ్రిప్ప 1, మొదటి హేరోదు ఏం చేశాడంట? ఖడ్గముతో చంపించాడంట. యేసుక్రీస్తు కొరకు చంపబడ్డాడు. అయితే ముగింపు మాట ఏంటంటే, ఇంతటి దుందుడుకు స్వభావం గల వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నిదానమయ్యారు. ఇంతటి ఆవేశపూరితుడైనటువంటి వ్యక్తి యాకోబు, ఇంతటి ఉరుమేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి సాధువుగా మార్చబడి, నిదానంగా మార్చబడి, ఇటువంటి వ్యక్తిని మార్చి దేవుడు పరిచర్యలో వాడుకున్నాడండి. మెత్తని హృదయం గలవాడై, సాధువుగా, నిదానంగా, ఇంతకుముందు ఆవేశంతో బ్రతికినటువంటి యాకోబు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పెంతుకోస్తు పండుగ దినమున కుమ్మరింపబడిన దేవుని అభిషేకంలో నిదానమే ప్రధానం అన్నట్లుగా ఆవేశం అనేది తొలగింపబడి, జ్ఞానాత్మతో నింపబడి, వివేచనతో, విశ్వాసంతో నింపబడి, ధైర్యవంతుడుగా, వినయవంతుడుగా ప్రభు యొక్క సేవను చేశాడు, తుదముట్టించాడు. అనేక మంది యాత్రికులకు
దేవుని సువార్త ప్రకటించగా ఆ బోధలో అనేకులు యాత్రికులు రక్షణ పొందుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న స్పెయిన్ దేశం ఉంది కదా, స్పెయిన్ దేశం, ఆ దేశానికి ఆ రోజున ఆ ప్రాంతానికి, స్పెయిన్ ప్రాంతానికి, ఇప్పుడున్న స్పెయిన్ దేశం ఉన్న ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించగా లక్షలాది కోట్లాది మంది ప్రజలు రక్షణలోనికి నడిపించాడు. ఒక ఉద్వేగభరితమైన వాడు, ఒక తొందరపాటు స్వభావం గలవాడు యేసు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అతనిలో ఉన్న ఆవేశం, కోపం, తొందరపాటు స్వభావం తొలగించి నిదానం చేసి తన ప్రేమతో, తన శాంతితో, తన సత్యముతో నింపి, దీర్ఘశాంతముతో నింపి దేవుని సేవలో వాడుకున్న యాకోబును వాడుకున్న దేవుడే గొప్పవాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా దేవుడు అంటే ఇష్టమే. చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, దేవుని సేవలో కష్టపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఉద్రేకం వస్తూ ఉందేమో, తొందరపాటు స్వభావం కలిగి ఉన్నామేమో, ఎవరి మీద మనం ఉరుముతూ ఉన్నామేమో. యాకోబు వలె యాకోబు సమరయుల మీద ఉరుముతూ ఉన్నాడు. ఉగ్రతాపుత్రుడు, ఉగ్రత కలిగిన వాడు, తొందరపాటు స్వభావం కలిగిన వాడు పేతుర్లా. అదేదైనా ఉంటే దేవుడు మనలో మార్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా బలహీనులమే, కానీ మనం నమ్మిన దేవుడు ఆ స్వభావాన్ని మనలో తొలగించి మనలను పరిపూర్ణులుగా చేయబోతూ ఉన్నాడు. తొందరపాటు స్వభావం మనలో తొలగించబోతూ ఉన్నాడు. మనలో భక్తి ఉంది, మనలో విశ్వాసం ఉంది, మనలో ధైర్యం ఉంది, కానీ కొన్ని బలహీనతలు మనలో అడ్డుగా ఉన్నాయి. ఉద్రేకాలు అడ్డుగా ఉన్నాయి. సాతాను ఆటంకాలు అడ్డుగా ఉన్నాయి. ప్రతి చీకటి శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, సాతాను యొక్క కుట్రల నుండి, ప్లాన్స్ నుండి దేవుడు విడుదల ఇచ్చునుగాక. ప్రతి అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో పాత్రలు బంధిస్తున్నాం. కుటుంబాల్లో, మనుషుల్లో అవలక్షణాలు, కోపము, ఈర్ష్య, అసమాధానము, గలిబిలి కలిగించే ఆత్మలను, మనిషిని విడదీసే చీకటి శక్తులను, సంబంధాలను తెంచివేసే చీకటి శక్తులను, కోపాన్ని ప్రేరేపించే ఆత్మ, మాంత్రిక శక్తిని యేసుక్రీస్తు నామంలో పాపలు బంధిస్తున్నాం. హల్లెలూయా. విడుదల కలుగునుగాక. దేవుడు మనలను రక్షించబోతూ ఉన్నాడు. యాకోబు వలె రక్షించి సేవలో వాడుకోబోతూ ఉన్నాడు. స్పెయిన్ దేశానికి రక్షణ పొందడానికి ఇతను దేవుడు పంపించుకున్న మూలపురుషుడు. ఇతని ద్వారా స్పెయిన్ దేశం రక్షింపబడి, అభిషేకింపబడి, వెలిగింపబడింది. నీ ద్వారా కూడా నిన్ను పరిపూర్ణునిగా చేసిన తరువాత దేవుడు అనేకులను నీ ద్వారా రక్షించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. స్తోత్రం ప్రభా. ఇంతవరకు ప్రభా యాకోబు జెబెదయి కుమారుని గురించి మీరు మాట్లాడి ఉన్నారు. పిలిచిన వెంటనే వచ్చిన భక్తి, వినయము, విధేయత అతనిలో ఉంది ప్రభా. అతనిలో ఉన్న తొందరపాటు స్వభావమును, ఉద్రేకమును, ఉరిమే స్వభావమును తొలగించి నీ కరుణతో, నీ కృపతో, నీ ప్రేమతో, దీర్ఘశాంతంతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో నింపి వాక్యము ద్వారా సేవలో వాడుకొని యాత్రికులకును, స్పెయిన్ దేశ ప్రజలకును రక్షణలోకి నడిపించడానికి మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పందరికి.